దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం రద్దు చేస్తారండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వీఐపీ పాసులు కష్టపడి సంపాదించుకుని 200 కిలోమీటర్లు జర్నీ చేసి ఆ శ్రేయస్ మీడియా వల్ల నమ్మకంతో ఈవెంట్ బాగుంటుంది కదా అన్నను చూద్దామని చెప్పేసి చాలామంది ఆనందంతో వచ్చారు. ఆ ఆనందం మొత్తం నిరుత్సాహపరిచింది. ఎందుకంటే పాపం ఎంతో కష్టపడి లోపలికి వస్తే 2000-2500 మంది కెపాసిటీ సరిపోయిన ఆ హోటల్ నోవోటల్ 10,000-15,000 మంది ఒక్కసారి వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు పోలీసు వారికి. పాపం పోలీసు వాళ్ళు కూడా మర్యాదపూర్వకంగా కొంచెం వెనక జరగండి, జాగ్రత్త వహించండి అని చెప్పినా కూడా ఆ క్రౌడ్ ఎక్కువయ్యేసరికి కొంతమంది ఆనందం తట్టుకోలేక, లేకపోతే ఈవెంట్ రద్దయిందనే కోపంతో అక్కడ అద్దాలు పగలగొట్టడం, ఆ అద్దాలు పగలగొట్టడం వల్ల లాఠీ చార్జ్ మొదలు పెట్టడం. సో మొత్తం గజిబిజి గందరగోళం అయిపోయిందండి. ఎందుకు ఇలా జరిగిందంటే ఫ్యాన్స్ పాపం ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు, ఇది అవుట్డోర్లో పెట్టండి, లేదంటే గ్రౌండ్లో పెట్టండి, కొంచెం పెద్దగా సెటప్ చేయండి అని చెప్పినా కూడా మరి ఎందుకు ఇలా జరిగిందో, యాజమాన్యం ఎందుకు ఇలా చేశారో తెలియదు. కానీ పాపం సఫర్ అయింది ఎవర్రా అంటే ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే హైదరాబాద్ సిటీలోంచి ఆ ట్రాఫిక్లో రావాలంటేనే చాలా ఇబ్బంది పడాలి. పాపం విజయవాడ, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ చుట్టుపక్కల చాలామంది దూరం నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదన వాళ్ళు చెప్తుంటే నిజంగా బాధ కలుగుతుంది. ఒక్కొక్కళ్ళు అయితే వీఐపీ కార్డు, వీఐపీ స్పెషల్ కార్డులు చూపిస్తున్నారు. మాకే దిక్కు లేదు, లోపలికి వెళ్తే తొక్కిసలాట్లు ఏదైనా జరిగితే ఇంకేమైనా ఉందా, పోలీసు వాళ్ళు కొడుతున్నారు, మేము కొట్టించుకోవడానిక ఇక్కడికి వచ్చింది అని చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేస్తున్నారు. దీనికి స్పందిస్తూ ఎన్టీఆర్ గారు ఒక వీడియో బయట ఒకటి రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఆయన ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఇలాంటివి జరుగుతున్నాయి. ఒకసారి ఒక చిన్న సంఘటన కూడా జరిగింది. అందుకే మీరు ఈవెంట్లో గమనించారో లేదో, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళండి, మీ ఇంట్లో వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, కొంచెం జాగ్రత్త వహించండి అని చెప్పి ఆయన ఈవెంట్లో కాదు ఎవరి ఈవెంట్కి వచ్చినా కూడా ఆయన ఈ సందర్భం ఎత్తుతారు. సో దీనికి ఎన్టీఆర్ గారు బాధ్యులు కాదు, అక్కడ శ్రేయస్ మీడియా వాళ్ళు వాళ్ళ అంచనా వేయడం తప్పు జరిగిందా, లేకపోతే మరి వేసినప్పుడు అంతమందికి పాస్లు ఎలా వచ్చినాయి, లేకపోతే బయట వాళ్ళు కూడా ఎక్కువ వెళ్ళిపోయారు అనేది కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఫ్యాన్స్ అన్నాక అంతమంది క్రౌడ్ ఒక్కసారి వెళ్ళిపోయేసరికి ఎవరు ఏం చేయలేము. దానికి శ్రేయస్ మీడియా వాళ్ళని అనడం కూడా మనం ఒకసారి ఆలోచించాలి, తెలియకుండా మాట్లాడకూడదు. సో ఏది జరిగినా పాపం ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా బాధపడుతున్నారు. నేను అవుట్డోర్లో ఉన్నాను, నిజంగా హైదరాబాద్లో ఉంటే నేను ఇబ్బంది పడేటోడిని. అంటే ఇబ్బంది అంటే ఓకే పడతాం, కానీ చూడలేకపోయామే, ఈవెంట్ చాలా గ్రాండ్గా జరుగుద్ది కదా. సో అది అంత జనాల ముందు ఎన్టీఆర్ గారు మాటలు వినాలని చాలామందికి అభిమానం ఉంటుంది కదా. సో అవన్నీ మిస్ అయిపోయామేంటి, తర్వాత మళ్ళీ ఉంటుందా లేదా అనేది డౌట్ కూడా ఉంటుంది. సో ఇది ఇలా జరగడం నిజంగా చెప్పాలంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఆలోచిస్తే బాధగానే ఉంది. సినిమా అంటారా, ఎంజాయ్ చేస్తాం మళ్ళీ 27వ తారీఖున, కానీ జాగ్రత్త వహించండి అబ్బాయి. గుర్రోళ్ళందరూ కొంచెం ఆలోచించండి, మీ ఇంట్లో ఫ్యామిలీ కోసం ఆలోచించండి. ఇప్పుడు ఏదో అకస్మాత్తుగా ఒక భూకంపం వచ్చిందనుకో ఎవడేం చేయలేడు, కానీ తెలుసుండి కూడా మనం ప్రయత్నాలు చేస్తే అది మనం పిచ్చితనం అవుద్ది. సో సినిమాని ప్రేమించాలి, మన ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమించాలి. దయచేసి ఇది ఒక గుణపాఠం అని అనుకోండి దయచేసి, ఇంకెక్కువ నేను దీనికోసం ప్రస్తావించను. కానీ సో ఏది జరిగినా మన మంచికే. ఒక అబ్బాయి కార్డు పట్టుకుని లోపలికి వెళ్తే తొక్కి చంపేస్తారేమో, తొక్కేసలాట్లు కింద పెడితే తొక్కేస్తారేమో అని భయపడి వచ్చానన్నాడు. నిజంగా భయపడి వచ్చేయడం మంచిదైంది. ఇప్పుడు అక్కడ తెలిసి కూడా వెళ్ళడం మంచిది కదా, లారీకి ఎదురెళ్ళినట్టే. సో ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ పవర్ ఏంటో ఎలా ఉంటుంది అనేది ఆ క్రౌడ్ బట్టి మనకు అర్థమైంది. అదే మంచి విజయం అని అనుకోవాలి. అది ఏం జరిగినా ఇంకా మనం ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. సో మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండకపోవచ్చని అనుకుంటున్నాను. ఉంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోండి, ఓకేనా. ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్త.